నమస్కారం జేఎంజే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపిన ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 19 రోజుకు చేరిన డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం. జిల్లాలోని చిరు ఉద్యోగులు స్కీమ్ వర్కర్లపై వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్స్, బిఎల్ఓ తదితరుల సంఘాల ధర్నా. సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు అన్నారు. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ నందు ఐటీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి పేదలకు అండగా ఉంటుందని అన్నారు. 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే ఒక పూట భోజన సదుపాయం కల్పించామని, తర్వాత వచ్చిన ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పూర్తిగా రద్దు చేసి పేదలను బజారును పడేసిందని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి దాతల సాయంతో నగరంలోని 4 అన్నా క్యాంటీన్లలో ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తుందని, అప్పటి వరకు దాతల సాయంతో భోజన ఏర్పాట్లు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ సభ్యులు గోపు వీరాంజనేయులు, శ్రీకాకుళం సత్యనారాయణ, భాస్కర్, ఎస్కే అరీఫా, లక్ష్మణ్ రావు, ఎంఎస్ నారాయణ, కృష్ణమోహన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే ఈ 2019-24 మధ్య ఒక రాక్షసుడి పాలనలో ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తివేయటం జరిగింది. దాని ద్వారా ప్రజలు, పేదవారు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు, ఆటో వర్తకులు, చేతి పని వారు, ఈ పూలు అమ్ముకునేవాళ్ళు, ఇట్లా చిన్న చేతి వృత్తులందరికీ భోజనంకి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ అన్నా క్యాంటీన్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఆగస్టు 15 నుంచి శాస్త్రత్వ పద్ధతిగా ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. ఈలోపు గత 45-47 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే
ఎన్టీ రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ అన్న ఎన్టీ రామారావు ఏదైతే పేదవాడి కోసం ఆయన పార్టీ పెట్టాడో ఆయన మాటని నెరవేర్చడం కోసం నిరంతరంగా 47 రోజుల పాటు ఈ అన్నా క్యాంటీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో మా ప్రీతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారి పిలుపు మేరకు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి దాతలు అయితేనే ముందుకొచ్చి ఈ క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు మా ఒంగోలు ఐటీడీపీ బృందం ఎవరైతే మా ఐటీడీపీ సభ్యులు ఉన్నారో వారందరూ మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు. వారందరినీ పేరున అభినందిస్తూ ఉన్నాం. ఇలాగనే తెలుగుదేశం పార్టీ అంటే సేవ కోసం ప్రజలకి ఏదైతే మంచి జరిగిందో దానికి అందరికీ ముందుంటారని చెప్పని మరొకసారి ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. ఈరోజు దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో. ఈరోజు మా ఐటీడీపీ తరఫున మా సహకారం అందించడం కోసం మేము ఈరోజు అన్నదానం చేస్తున్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో కేవలం 5 రూపాయలతో అన్నా క్యాంటీన్ని తెలుగుదేశం ప్రభుత్వం గత హయాంలో ప్రారంభించడం జరిగింది. కానీ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వము అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పేదలకు అన్నం పెట్టడం కోసము అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారము ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను తిరిగి అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఈలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకారంతో అన్నా క్యాంటీన్లో పేదవాళ్లకు అన్నం పెట్టడం జరుగుతుంది. అలాగనే ఐటీడీపీ ఆధ్వర్యంలో కూడా ఒంగోలు నియోజకవర్గంలో దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు మేము కూడా మా వంతుగా ఐటీడీపీ ఆధ్వర్యంలో ఈరోజు పేదవాళ్లకు అన్నా క్యాంటీన్ ద్వారా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి గత 2014 నుంచి 19 వరకు అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో బాగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి 24 గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకి అన్నం అందకుండా చేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఒంగోలునే కాకుండా అన్ని నియోజకవర్గాల్లో రోజుకి ఒకళ్ళ దాతల లెక్కన ఈ రోజున అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మన ఒంగోలు నియోజకవర్గంలో కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర నుండి అన్నా క్యాంటీన్లో ఐటీడీపీ తరఫున స్పాన్సర్ చేసి అన్నా క్యాంటీన్ వృద్ధులకి అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు దామచల్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అన్నా క్యాంటీన్లో. ఈరోజు మా ఐటీడీపీ తరఫున మా సహకారం అందించి పేద ప్రజల ఆకలిని తీర్చేందుకు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ చేపట్టిన డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరంలో అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. 19వ రోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళలు పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని, పేదల ఆకలి తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జడా బాలనాగేంద్ర యాదవ్ ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ పేరిట ఉచిత అన్నదాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నిరంతరం ప్రజలకు అన్నార్తిని తీరుస్తున్నారని కొనియాడారు. జడా బాలనాగేంద్ర చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షులు రావుల పద్మజ, రాష్ట్ర కార్యదర్శి నాళం నరసమ్మ, నవ్యాంధ్ర రచయిత్రులు సంఘం అధ్యక్షులు తేళ్ల అరుణ తదితరులు పాల్గొన్నారు. మీకోసమే కదా
ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 19వ రోజు చేరుకుంది. ఈ 19వ రోజున ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర మహిళా నాయకులు, మహిళా అభ్యుదయ సమితి అధ్యక్షులైనటువంటి తేళ్ల అరుణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ నాలో నరసమ్మ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మ గారు, వీరు ముఖ్య అతిథులుగా వచ్చి ఈ అన్నదాన నిర్వహణ చూసి వారి స్వహస్తాలతో అందరికీ భోజనాలు వడ్డించి వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వారికి ముందుగా వాళ్ళ నలుగురికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా మన ఒంగోలులో ప్రజలకి, పేద ప్రజలకి అందరికీ సేవా కార్యక్రమాల్లో పాల్గొని వారు కూడా ముందుండాలని కోరుకుంటున్నాను. ఆకలిని మించినటువంటి బాధ ఇంకోటి లేదు. అటువంటి ఆకలిని తీర్చినటువంటి అమ్మ డొక్కా సీతమ్మ. ఆమె నిజానికి ఆ మహాతల్లి పేరు మేము జిల్లాలకు కూడా పెట్టమని చెప్పని, ఒక జిల్లా కూడా పెట్టమని మేము ఆ రోజులో ప్రపోజ్ చేసాం. ఆ తల్లి పేరుతోటి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ జడా బాల నాగేంద్ర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి 19 రోజులు విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మా అందరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. కేవలం ఉంటే కాదు, మనసు ఉండాలి, అలా పేదలకు పెట్టాలి అని చెప్పనేసి డొక్కా సీతమ్మ గారి పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కొన్ని వందల మందికి ఇలా అన్నదానం చేయటం అనేటువంటిది తనకి నిజంగానే అతని మంచి మనస్తత్వానికి, అసలు ఆ కుటుంబానికే, జడావారి కుటుంబానికే ఉన్నటువంటి లెగసీకి అది తార్కాణంగా పేర్కొంటూ ఈ కార్యక్రమం ఇలాగే అందుకు ఇలాంటి కార్యక్రమానికి అనుమతి ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అంకిత భావంతో చేస్తున్నటువంటి జడా బాల నాగేంద్రకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఒంగోలు పట్టణంలో డొక్కా సీతమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె పేరు మీద ఒంగోలులో ఉచిత అన్నదానాలు చేయటం మా సోదరుడు జడా బాల నాగేంద్ర గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. అది అక్క చెప్పినట్టుగా అన్నదానాలంటే అన్నదానం చాలా గొప్పది. మరి ఆకలైనప్పుడు ఆ బాధ ఏంటో నిజంగా అందరూ, ఈ దేశంలో అందరూ మానవులుగా పుట్టిన వాళ్ళందరూ ఆకలి సవిచూచిన బాధ అందరికీ ఉంటుంది. ఆ ఆకలి తీర్చే విధానం మరి తమ్ముడు తీసుకున్నందుకు తమ్ముడిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఒంగోలులో మరి కంటిన్యూషన్గా పెడతానంటున్నాడు. ఇప్పుడు 19 రోజులైంది, ఇంకా కంటిన్యూషన్గా పెడతాను అన్నా క్యాంటీన్లతో సమానంగా చెప్తున్నాడు. సోదరుడు నిజంగా మా మహిళల తరఫున అభినందిస్తూ మరి మీకు ఇంకా ముందుకు పోవాలని, కార్యక్రమాలు ఇలాంటి సేవలు ఇంకా చేయాలని. డొక్కా సీతమ్మ గారంటే ఆమె ఆకలి తీర్చిన మహాదేవత. ఈ రాష్ట్ర
ఆకలి ఎరగని వాళ్ళంటూ లేరు. అందరూ ఆకలి తీర్చిన దేవత డొక్కా సీతమ్మ గారికి ఆమె ఆత్మకు శాంతి కలగాలని వీళ్ళు చేస్తున్న ప్రోగ్రాంని మరొకసారి అభినందిస్తూ మా మహిళగా మేము చాలా గర్వపడుతున్నాము. మరి జడా బాలనాగేంద్రాన్ని మరి ఆశీర్వదిస్తూ మేమందరం కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. థ్యాంక్ యూ బాలనాగేంద్రం. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. మరి అటువంటిది అందరి ఆకలి తీర్చేందుకు ముందుకు వచ్చిన మన జనసేన జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి జడా బాలనాగేంద్ర గారి కార్యక్రమాన్ని 19 రోజులుగా నిరవధికంగా కొనసాగిస్తున్నారు. ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ పెద్ద మనసున్నోడు జడా బాలనాగేంద్ర ఈ కార్యక్రమాన్ని ఇలాగే నిర్విఘ్నంగా కొనసాగించాలని, ముందు ఆయనకి పార్టీలో మంచి పదవులు రావాలని చెప్పి, ఇటువంటి మంచి మనసున్నోళ్ళని పార్టీ ఆదరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లాలోని చిరు ఉద్యోగులు, స్కీమ్ వర్కర్లపై వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్స్, బిఎల్ఓ తదితరులు సంఘాలుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సుబ్బారావు, సిఐటియు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. ఇవాళ నూతనంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ కొద్ది మందో ఓట్లు వేస్తే వచ్చిన ప్రభుత్వం కాదు. దాని ఎన్నికల రిజల్ట్ కానీ చూస్తే మనకు అది స్పష్టంగా అర్థం అవుతా ఉంది. అలాంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే తన ప్రతాపాన్ని చిరుద్యోగుల మీద చూపిస్తూ ఉంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ గతంలో మొట్టమొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్మికుల్ని, వెలుగు వివోఎల్ని, ఆశా వర్కర్లని, వాళ్ళందరినీ కూడా వాళ్ళ రాజకీయ కారణాలతో తొలగిస్తూ ఉంది. ఇది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకనంటే రాజకీయ పార్టీలు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాయి, తర్వాత వెళ్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంటారు. కానీ ఇక్కడ ప్రజలకి సేవలు చేసేటువంటి వివిధ రకాల స్కీమ్ వర్కర్స్ ఇవాళ సుదీర్ఘకాలం జీతాలు వచ్చినా రాకపోయినా, పెరిగినా పెరగపోయినా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వం నిర్దేశించిన అంశాలన్నింటినీ కూడా సిద్ధతో చేస్తున్నారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం 2004లో యూపీఏ గవర్నమెంట్ సందర్భంగా వచ్చింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ని ఇవాళ రాజకీయ కారణాలతో తొలగించడం అనేది దుర్మార్గం అని చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మీ కల్పన ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు స్కూల్లో తీసేస్తూ ఉన్నారు. ఎటువంటి కారణం లేదు. ఊళ్ళో మా గవర్నమెంట్ వచ్చింది, మీరు పోండి, మా వాళ్ళని పెట్టుకుంటాము అని బలవంతంగా సంతకాలు చేయించుకోవడం, లేకపోతే ఎంఈఓలతోటి, ఎంఆర్ఓలతోటి తెలుగుదేశం నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులోనే మీటింగులు పెట్టి లిస్టులు ఇచ్చి వీళ్ళందరినీ తొలగించాలని చెప్పి బలవంతంగా చేస్తూ ఉన్నారు. కింది ఎంఈఓలు కానీ ఎంఆర్ఓలు కానీ అసలు ఎటువంటి లేకుండా బలవంతంగా మీరు సంతకాలు పెట్టేసేయండి, మీ పని లేదు, రేపటి నుంచి మీకు బియ్యం ఇవ్వము, మీకు ఏమి ఇవ్వము, మీరు రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. వీళ్ళకి 94 జీవో ఉంది. ఈ జీవో ప్రకారం వీళ్ళు ఎవరిని తొలగించడం లేదు. 2002లో స్టాండింగ్ కమిటీ ఆర్డర్స్ కమిషన్ ఇచ్చారు. పోయిసారి కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఎవరిని కూడా ఈ చిరుద్యోగుల్ని ఎవరిని తొలగించకూడదు అని చెప్పి జీవో ఉంది. ఆ జీవోలు కూడా పక్కకు దోసేస్తున్నారు. అసలు సర్వీస్ కండిషన్స్ అమలవుతాయి కానీ వెంటనే ఏమీ పట్టించుకోకుండా మీరు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి, ఇంత తప్పితే ఇంకేమీ లేదనమాట. ఏమి డబ్బులు ఇవ్వకుండా దాదాపు 23-24 సంవత్సరాల నుంచి రూపాయి కూడా ఇవ్వని సందర్భంలో వీళ్ళు సొంత డబ్బులు పెట్టి బియ్యం కందిపప్పు ఇస్తే వచ్చి వండి పెట్టారు ఊరక సర్వీస్ పేరుతోటి. ఈరోజు కొద్దిగా ఎంతో కొంత డబ్బులు సాధించుకొని పోరాడి కొంత సాధించుకున్నారు. ఆ సాధించుకున్న తర్వాత ఇంకా వీళ్ళు వేరే పనికి వెళ్ళడానికి కూడా అలవాటు తప్పిపోయింది.
23 సంవత్సరాల నుంచి చేస్తా ఉంటే ఈరోజు వెళ్ళిపోమంటే ఎంత దుర్మార్గం అసలు. అందుకని ఆ రోజు అంత ముందర అన్నాడు జగన్ ఉన్నప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలన్నారు. సైకిల్ వచ్చిన తర్వాత మరి మీరు చేస్తుంది ఏంటి? ఆ సైకో చేసినట్టు మీరు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు మేము అందుకే అడుగుతున్నాం. మేము చిన్న గ్రామాల్లో చిన్న 2,000, 3,000 రూపాయలు చేసుకునే వాళ్ళం. మమ్మల్ని దుర్మార్గంగా తొలగించడం తప్పు. ఇప్పుడు మమ్మల్ని కంటిన్యూ చేయాల్సిందే. మీ ప్రతాపం ఏమైనా ఉంటే పెద్ద వాళ్ళ మీద చూపించుకోవడం తప్పితే ఈ చిన్న చిరు కార్మికుల మీద కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ తొలగించిన కార్మికులందరినీ మళ్ళీ విధిలో తీసుకోవాలి. తీసుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను జిల్లా కోశాధికారిని అంగన్వాడీ యూనియన్లో. మమ్మల్ని కూడా అంగన్వాడీ ఉద్యోగస్తులను కూడా ఎక్కడ పడితే అక్కడ తాళాలు వేయటము, లాగటము, అట్లా అరెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వం సైకో అన్నారు కదా, ఈ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి చేస్తున్న కార్యకర్తలను కూడా పీకి పడేస్తున్నారు. తాళాలేసి లోపలికి రానియకుండా చేస్తున్నారు. వీడియో తీసి మందు తాగుతా వీడియో తీస్తే ఇంకొక అమ్మాయి ఎస్సీ అమ్మాయి లంబాడి అమ్మాయి రక్షిస్తే నువ్వెందుకు ఆ అమ్మాయిని 108ని పిలిచి రక్షించావని చెప్పి ఆ అమ్మాయిని కూడా అందరు ఊళ్ళో కొట్టడము అట్లా చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది ఎందుకో మరి నేను గెలిచాను అనుకుంటున్నాడేమో. గెలవటం కాదు, గెలిచినోడు మర్యాదగా ఆ ప్రభుత్వాన్ని విమర్శించినోడు ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్గా ఉండాలా. లేకోకుండా మాలాంటి చిరుద్యోగస్తుల మీద అన్యాయంగా ఉంటున్నారు. కాబట్టి ఈ జిల్లాయే కాదు, పల్నాడు జిల్లా అయితేనేమి, సత్యసాయి జిల్లా అయితేనేమి, చాలా జిల్లాలలో చాలా ఘోరాలు చేస్తున్నారు. మా జిల్లాలో కూడా మొదలయ్యింది. సొంతమాలూరు ప్రాజెక్టుల్లో కూడా మొదలైంది. కాబట్టి పోయిన ప్రభుత్వం 42 రోజులు మేము ధర్నా రోడ్డు మీదకి వచ్చి ఓడిపోయాడు. మమ్మల్ని మాకు సరిగ్గా చేయక ఈ ప్రభుత్వానికి కూడా ఆ గతి కూడా పట్టిద్దని చెప్పి కనీసం 5 సంవత్సరాలను చేయడం 6 నెలలు కూడా చేసేటట్టు లేడు అని సభాముఖంగా చెబుతున్నాను. ఇది మానుకోకపోతే మాత్రం ఈ సమ్మె ఇంకా ఏదో ఊరిక నిరసన చెప్పాము, ఇంకా సమ్మె ఉధృతం చేయాలని స్టేట్ వైడ్గా అనుకుంటున్నాము. మీరు ఈ విధానాన్ని మార్చుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఎఫ్ఏ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఫీల్డ్ అసిస్టెంట్లో 2006 నుంచి ఈ స్కీమ్లో మేము పనిచేస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన అంటే జిల్లాలో సుమారుగా 730 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. దాదాపు 50% ఇప్పటికే స్వచ్ఛందంగా, అందులో చాలామంది స్వచ్ఛందంగా రాజీనామా అంటే ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఇంకొంతమంది ప్రెజర్ ఎదుర్కోలేక స్థానిక నాయకులు వాళ్ళు వద్దంటున్నారు. ప్రెజర్ ఎదుర్కోలేక కొంతమంది రాజీనామా చేశారు. ఇటీవల మొన్న మేము ఆగస్టు ఈ నెల 2వ తేదీ తాడేపల్లి కమిషనర్ కార్యాలయం వద్ద కూడా మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ డైరెక్టర్ గారికి మా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైతే బలవంతంగా రాజీనామా చేశారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. మరియు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ సర్వీస్లో ఉండి ఎవరైతే ఒత్తిడి ఎదుర్కొంటున్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల్లో కొనసాగించాలని చెప్పని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. సహజంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదైనా అంటే వాళ్ళ సర్వీస్ పరంగా ఏదైనా పొరపాట్లు చేస్తే సోషల్ ఆడిట్లో కానీ లేకపోతే ఇంకేదైనా అధికారి విచారణ జరిపి సహజంగా చర్యలు తీసుకుంటారు. ఉద్యోగంలోంచి సస్పెన్షన్లు ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి కారణం లేకుండా ఉద్యోగాల్లోంచి తప్పుకోమని చెప్పి అంటున్నారు. ఈ టైంలో ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మేమంతా 2016 నుంచి ప్రభుత్వం నిర్దేశించినటువంటి ప్రమాణాల మేరకు పనిచేస్తూ ఉన్నాము. చాలామంది ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ చేసే వాళ్ళలో డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మేమంతా కూడా ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఏదైనా ప్రమోషన్ తీసుకొని హై క్యాడర్కు టెక్నికల్ అసిస్టెంట్గా, కంప్యూటర్ ఆపరేటర్గా, ఏపీఓలుగా వెళ్దామని చెప్పని ఉద్యోగాలు చేసే క్రమంలో ఇప్పుడు సడన్గా ఉన్నట్టుండి ఈ పిడుగుపాటు లాంటి వార్త ఇది మమ్మల్ని అందరం తప్పుకోవడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కాబట్టి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు తగిన చర్యలు తీసుకొని ఎఫ్ఏ వ్యవస్థలో ఎఫ్ఏలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ యథావిధిగా కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ మేము జేసీఏ ఒంగోలు ఆధ్వర్యంలో రివ్యూ టు రియాక్ట్ కార్యక్రమాన్ని ఒంగోలు ఏనుగు చెట్టు వద్ద ఉన్న విడిదిల్లు నందు ఘనంగా నిర్వహించారు.
ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీఐ సభ్యులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. జేసీఐ పూర్వ అధ్యక్షుల మరియు జాతీయ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ పూర్వ అధ్యక్షులు జేసీఐ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు. జేసీఐ రాష్ట్ర సభను ఒంగోలులో నిర్వహించడం సంతోషకరమని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు కోనంకి వరుణ్ కుమార్ తెలియజేశారు. పూర్వ జాతీయ అధ్యక్షులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే రాష్ట్ర ప్రెసిడెంట్కు జేసీఐ ఒంగోలు సభ్యులకు జేకామ్ చైర్మన్ అండ్ జేఏసీ చైర్మన్ అండ్ జేఏసీ జోన్ చైర్మన్ జేఏసీ హెచ్జీబీ మెంబర్స్ అండ్ ఆల్సో జేఏసీ జోన్ 26 హెచ్జీబీ మెంబర్స్ దినోత్సవం సందర్భంగా మన జేసీఐ ఒంగోలు నందు స్నేహితుల దినోత్సవం జరుపుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన జోన్ 26 జెడ్పీ గారు అయినటువంటి కృష్ణభాస్కర్ గారిని కోరుకుంటున్నాము. ఆనందంగా ఉంది అందరికీ ఒక ప్లాట్ఫామ్లో ఉండడం. ఈ జనరేషన్ లీడర్స్ ఉన్నారు. సో మీ అందరి తరపున ఒక్కసారి వేసుకుంటే జై హో జోన్ 26. ఒకరేమో బ్రాండ్ కట్టండి, ఒకరు అట్నే వాళ్ళ చైర్మన్ కట్టాలని ఒకరు కట్టుకుంటారు. ఎవరు ఎలా ఒక్క 5 నిమిషాలు కాదు 4-5 తీసుకునేసేస్తాం. అందరికి
అది అక్కడ కవర్లో ఉన్నాయి చూడండి తీసుకో ఓకే For today's event, it's my pleasure to introduce our esteemed guests and our community. Please join me in welcoming the enthusiastic and organizing this event, J.C. Varun Kumar Garu. Now I invite the ever dedicated and Jason Verma Garu, whose dedication and leadership have left. Now I invite our keynote speaker of today's event. Now it's been a pleasure to invite you, sir. Now, excellence. Now hand over the stage to our zone president JFP Krishna Bhaskar Garu. Being hosted by JCI Ongole in Vididillu. Of Zone 26 being hosted by JCI Ongole in Vididillu is hereby called to order. Invocation of JCI Freedom Mission by JC Vishnu Satyan. Let us all rise for JCI Freedom. We believe that faith in God gives meaning and purpose to human life. That justice can best be won by free man through free enterprise. That government should be of laws rather than of men. That Earth's great treasure lies in human personality, and that service to humanity is the best work of development opportunities that empower young people to the leading global network of young, active citizens. The local organization presidents, representatives of local organization presidents, zone governing board officers, dignitaries, past, present and future leaders for a wonderful program called Review to React.
సో ఇక్కడ మనం ఈరోజు అందరం కూడా ఎందుకు వచ్చి ఉన్నామంటే రివ్యూ టు రియాక్ట్. దీని యొక్క మీనింగ్ ఏంటి? లార్డ్స్ ఈవెంట్ జరిగినప్పుడు ఇదే విధంగా 3 జనరేషన్ లీడర్స్ మనం అక్కడ కలుసుకోవడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను ఈ కొత్త జోన్ ఫామ్ అయిన తర్వాత జోన్ 26 మన లామ్స్ని అలాగే జోన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫీసర్ కింద మన జోన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అక్కడ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేసుకుని మనం ఏ విధంగా సక్సెస్ చేయాలనేది అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ 7 నెలల పాటు అక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి జోన్ 26ని ఎంటైర్ జేసీఐ ఇండియాలో ప్రతి ఏరియా ఆఫ్ ఆపర్చునిటీలో కూడా టాప్ 5లో మన అందరం కూడా నిలిపామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. మీకు క్లాప్ ఫర్ అవర్ సెల్స్. అయితే ఏ ప్లాన్ అయినా సరే ప్రతి యాక్టివిటీ చేసేటప్పుడు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో అడ్డంకులు ఉంటాయి. వాటి వల్ల ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్ మనం ఆ టైంలో కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయి ఉన్నా, లేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుండు, ఇది ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మనం అందరం కలుసుకుని ఒక చోట డిస్కస్ చేసుకుని రీజనరేట్ అయ్యి ఆ ఎనర్జీతో బయటికి వెళ్ళి సెకండ్ హాఫ్లో కూడా మనం అద్భుతంగా లామ్ని పరిగెత్తించాలని, అలాగే జోన్ 26ని ఇంకా అత్యున్నత స్థాయిలో నిలపాలని, రాబోయే తరాలకి లీడర్షిప్ని కానీ ఈ యాక్టివిటీస్ని కానీ ఇది మనం అందించాలని ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నాం. సో అటువంటి కార్యక్రమానికి మీరు విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. ముందుగా మన చీఫ్ గెస్ట్ జేసీఐ సెనేటర్ జిఎల్ మనోహర్ సార్ మనకి ఎప్పుడూ కూడా చాలా సంవత్సరాలు బట్టి ఆయన అనుభవంతో అందరు జేసీస్ని కూడా మెంటార్ కింద గైడ్ చేస్తూ జోన్ 26ని ఫామ్ అయిన తర్వాత కూడా మనందరికీ చక్కగా గైడెన్స్ అందించి జోన్ గవర్నింగ్ బోర్డుకి అయితేనే లాంగ్ ప్రెసిడెంట్స్కి అయితే అందరికీ ఒక నిలువుటద్దల్లా నిలుస్తూ ఒక మంచి మార్గంలో నడుపుతున్నటువంటి మనోహర్ గారిని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం జోన్ మెంటర్గా రాహుల్ గారు మనందరినీ కూడా చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ ఆ స్కిల్, లీడర్షిప్ స్కిల్ అనేది మనం నేర్చుకుని ఏవైతే మన యాక్టివిటీస్ చేయాలో టైం టు టైం మనకి అది గైడింగ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటూ రాహుల్ గారిని కూడా ఈరోజు ఇక్కడ కీనోట్ స్పీకర్గా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అలా మనందరికీ తెలుసు మేనేజ్మెంట్ ఏరియా అనేది ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ కింద ఒకదాని కింద చెప్పుకున్న అన్ని ఏరియాస్ని కవర్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ అది. అటువంటి దాన్ని ఒక ఎల్ఓ ప్రెసిడెంట్ అయిన వెంటనే చాలా అత్యద్భుతంగా చేజిక్కించుకుని ఆ ఏరియాలో ఎల్ఓ ప్రెసిడెంట్స్ని కానివ్వండి, మెంబర్స్ని కానివ్వండి, జోన్ని మిగతా జోన్ ఆఫీసర్స్ని కానివ్వండి ఎల్లప్పుడూ కూడా కంట కనిపెడుతూ చక్కగా గైడ్ చేస్తున్నటువంటి మన జడ్డీ మేనేజ్మెంట్ జిఎస్ఆర్ అరవింద్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే బిగ్ బ్రదర్ ఐపీజెడ్పీ నేషనల్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ 2 పాత్రలో ఉన్నప్పటికీ రెండింటికి కూడా సమన్యాయం చేస్తూ ఎప్పుడూ నాకు అండగా నిలుస్తున్నటువంటి వరం గారికి కూడా ఇక్కడ ఆహ్వానించడం చాలా ఆనందకరంగా ఉంది. సార్ Hoslam President, Jaddi, Hoslam President, Hoslam President, Shankar Apais, Varun. Agu, Jagger, BJP अंदर तक न event किया. Okay. अदाइन किए मत. Apais.
ఒంగోలులోని జాషువా కాలనీ నందు పక్షవాతంతో బాధపడుతున్న ఆనందరావు అనే వ్యక్తికి మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తవ్యులు ఎస్ఎల్జీ గ్రూప్స్ అధినేత మల్లేడి వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనందరావు అనే వ్యక్తి గత 7 సంవత్సరాల నుంచి పక్షవాతంతో మంచంలోనే ఉంటున్నాడని, అతనికి గవర్నమెంట్ ద్వారా వచ్చే పెన్షన్ తప్పితే వేరే ఎటువంటి ఆదాయం లేదని, బాగా ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రాగా వెంటనే పలు దాతలను సంప్రదించక మల్లేడి వీరరాఘవరెడ్డి ముందుకు వచ్చి మేము సైతం ఫౌండేషన్ ద్వారా వారికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మల్లేడి మనోజ్ కుమార్, జయకుమార్, కిషోర్, నరసింహారావు, భూపతి రమేష్, యాదల సుధీర్, జాన్ తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్లాడి వీరరాఘవరెడ్డి గారు అని చెప్పి ఆ సార్కి ఎమ్మటి అందించాం, సమాచారం అందించగల ఎమ్మటి మనకి ఈ సరుకులు, ఈ బియ్యం పంపించడం జరిగింది. సార్ కూడా రాజమండ్రి వాస్తవ్యులు, ఎమ్మటే చెప్పగానే ఎమ్మటే స్పందించి మనకి ఎమ్మటినే పంపించడం జరిగింది. మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, సచివాలయం కానీ వీటిని అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఓకేనా? పింఛన్ వస్తుంది కదా, పింఛన్ రావట్లేదు. అదే మీకు అంటే తగిన ఆ పింఛన్ సరిపోవట్లేదు అంటారా? అది గవర్నమెంట్ ఒంగోలు ఇందిరమ్మ కాలనీ నందు మేము ఈరోజు ఒంగోలులోని జాషువా కాలనీలో పక్షవాతంతో బాధపడుతున్నటువంటి ఆనందరావు అనే వ్యక్తికి మేము సైతం ఫౌండేషన్ ద్వారా మల్లాడి వీరరాఘవరెడ్డి గారి ఆర్థిక సహకారంతో ఈరోజు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అతను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే పక్షవాతంతో బాధపడుతూ గవర్నమెంట్ ద్వారా వచ్చిన పెన్షన్ ద్వారా మాత్రమే అతను జీవనం కొనసాగిస్తున్నానని, వాళ్ళ భార్య ఇంటింటికి కొద్ది గొప్ప పనులు చేసుకుంటూ దాంతోనే జీవనం కొనసాగిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే మాకు దాత సహకరించినటువంటి మల్లాడి వీరరాఘవరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సహాయం మా చేత చేపించినందుకు, అలాగే మా మిత్ర బృందం మేము సైతం ఫౌండేషన్ మిత్ర బృందానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి అనాథలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఇలా పక్షవాతం సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మా యొక్క ఫౌండేషన్ సంప్రదిస్తే మాకు తగిన విధంగా వాళ్ళకి హెల్ప్ చేయగలమని చెప్పి మేము తెలియపరుస్తున్నాము. దాతల సహకారం కూడా మాకు ఎంతో అవసరం ఉంది. మేము చేసే ఈ సహాయాలు కార్యక్రమాలను చూసి దాతలు స్పందించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. దాతలు స్పందించి మాకు సహాయం చేయగలిగితే మేము మరికొంతమందికి హెల్ప్ చేయగలమని, ఇలాంటి వారిని మనం ఆదుకొని సమాజంలో కొంతవరకు
పేదరికాన్ని తొలగించవచ్చని చెప్పి. డిగ్రీ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి జీవో నెంబర్ 77 విద్యార్థులకు భారంగా మారిందని, దీన్ని రద్దు చేయాలని ఏబీవీపీ నాయకులు ఒంగోలు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ నందు విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విభాగ్ కన్వీనర్ రాజశేఖర్ మాట్లాడుతూ జీవో నెంబర్ 77ను మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అనేక మార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు పూర్తయినప్పటికీ ఈ అంశం మీద స్పష్టత లేదని, విద్యార్థులు అంటే ఇంత నిర్లక్ష్యమా అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహిస్తుందని, తద్వారా విద్యార్థులు ఏ కళాశాలలో చేరాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారని తెలియజేశారు. కావున తక్షణమే జీవో నెంబర్ 77ను రద్దు చేసి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహించి జీవో నెంబర్ 77ను రద్దు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఇటువంటి విద్యా వ్యతిరేక జీవోలు తీసుకువచ్చిన కారణంగా గత రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులు చరమగీతం పాడారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సుదర్శన్, అయ్యప్ప, గురునాథ్, తంగిళ్ళ, నవీన్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆపేస్తారు 2020 నుంచి. ఈ సంవత్సరం టీడీపీ అధికారంలోకి వచ్చేటప్పుడు రావడానికి ముందు మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి అనేక రకమైనటువంటి హామీల్లో భాగంగా విద్యార్థులు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 77 రద్దు చేయడం కారణంగా మనలాంటి విద్యార్థులు పీజీ ఫ్రీగా చదువుకోవచ్చు. లేదంటే ప్రతి ఒక్క విద్యార్థి పీజీ ఊరికే చదివాడు, ఉచితంగానే చదివాడు. సెట్ రాసి క్వాలిఫై అయితే ఫ్రీగా చదివినటువంటి దాఖలా ఉన్నాయి. కాబట్టి మనం ఈ సంవత్సరం నుండి అయినా సరే జీవో నెంబర్ 77 రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తుంది. కాబట్టి మనం స్టూడెంట్స్ కాబట్టి దాని విధంగా ఉండాలి. కాబట్టి మన స్లోగన్స్ ఉంటాయి, ఆ స్లోగన్స్ మన వాళ్ళు ఇస్తారు, దానికి అనుగుణంగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలంటే రద్దు చేయాలి జీవో నెంబర్ 77 అంటే మీరంతా రద్దు చేయాలి. వద్దు జీవో నెంబర్ 77 వద్దు డౌన్ జీవో నెంబర్ 77 డౌన్ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి విద్యాశాఖ మంత్రి వెంటనే. జీవో నెంబర్ 77 వెంటనే ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి విద్యాశాఖ మంత్రి డౌన్ రాష్ట్ర ప్రభుత్వం. ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలి. పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రద్దు చేయాలి జీవో నెంబర్ 77 వెంటనే. రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ్ కన్వీనర్ ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక 2 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేక రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదివేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అర్హులుగా చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటాక తెప్పతేగలేము అనేటువంటి
అనేటువంటి చందంలో వ్యవహరిస్తున్నారు. అయితే ఈ యొక్క 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందరిని ద్రాక్షలాగా చేసింది. అయితే విద్యార్థుల లోకం నిరుద్యోగ లోకం మొత్తం ఒక తాటిపైకి వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్లకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ని 11 సీట్లకు పరిమితం ఏ విధంగా అయితే చేసిందో అదేవిధంగా మీరు కూడా కావాలనుకుంటే మాట తప్పడం మడమ తిప్పడం మా అలవాటే అనుకుంటే నారా లోకేష్ గారు బాగా వినండి, రానున్నటువంటి 2029 సార్వత్రిక ఎలక్షన్లో కూడా మీకు కూడా ఇదే గతి పడుతుంది. కాబట్టి వెంటనే మీరు జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ చదివేటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మీరు ఈ యొక్క నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మీరు జీవో నెంబర్ 77 పైన ఇంతవరకు కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. జీవో నెంబర్ 77 పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఏ విధంగా ఐసెట్ కౌన్సిలింగ్కి డేట్లు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఎంతోమంది డిగ్రీ ఫైల్ ఇయర్ విద్యను అభ్యసించి పీజీ చదవాలనేటువంటి ఆశలు గల్లంతం చేసే విధంగా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేసడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ మొద్దు నిద్ర వీడి అనేక రకమైనటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టి విద్యార్థి లోకానికి న్యాయం జరిగే విధంగా పీజీ విద్యార్థులు ఎవరుతున్నారో వాళ్ళు ఉన్నత విద్యకు దోహదపడే విధంగా మీ పరిపాలన ఉండాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్ర రూపం దాల్చకముందే జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. రాజశేఖర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగం ఇక్కడ లోకల్ జిల్లా వెంకిరెడ్డి ఏబీవీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్. ఈరోజు ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ ముందు ఏబీవీపీ మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ధర్నా ఎందుకయ్యా అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి యోగాలం పాదయాత్రలు చెప్పిన విధంగానే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాను, అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులకు పెద్దపీట వేసి నేను చూస్తానని చెప్పినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ యొక్క పదవి ఎక్కిన తర్వాత కూడా ఈ విద్యార్థులు గుర్తుకు రాలేదా? పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేయకుండా ఏ విధమైన స్టేట్మెంట్ ఇవ్వకుండా నానా రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ ఒకటే ప్రశ్నిస్తుంది. మీరు యోగాలంలో మీకు గుర్తు వచ్చిన విధంగానే యువకాలంలో విద్యార్థుల గురించి చెప్పినట్టు విధంగానే పదవిలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల గురించి ఆలోచించని యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏబీవీపీ గద్దెదించే విధంగా ముందడుగులు వేస్తుందని చెప్పేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయనట్లా రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్ర సచివాలయాన్ని ఏబీవీపీ ముట్టడిస్తుందని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తుంది ఏబీవీపీ. జై హింద్ జై భారత్. గాజులపల్లి వెంకిరెడ్డి ఏబీవీపీ ప్రకాశం జిల్లా కన్వీనర్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపిన ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో 19వ రోజుకు చేరిన డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం. జిల్లాలోని చిరు ఉద్యోగులు స్కీమ్ వర్కర్లపై వేధింపులు ఆపాలని, తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు యానిమేటర్స్, బిఎల్ఓ తదితరుల సంఘాల ధర్నా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.